హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హార్ట్ వాల్ మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, రీసెంట్గా వీడియో అయితే చేశాను. మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ప్రాపర్గా ఎలా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్నింటిలోనూ బై డిఫాల్ట్ గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. ఇలా గూగుల్ డైలర్తో రావటం వల్ల మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి కాల్ రికార్డింగ్ చేస్తుంటే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇలా నోటిఫికేషన్ వెళ్లకుండా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ప్రాపర్గా ఎలా సెట్ చేసుకోవాలన్నది వీడియో అయితే చేశాను. పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో ఉన్న కీ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఈ మొబైల్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 6.8 ఇంచెస్ FHD+ IPS LCD స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. మనకి 6.8 ఇంచెస్ స్క్రీన్ అంటే ఒక మినీ ట్యాబ్ మన చేతిలో ఉన్నట్టే. మీరు గేమ్స్ ఆడుతున్నా, మూవీస్ చూస్తున్నా, లేదంటే మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 6.8 ఇంచెస్ స్క్రీన్ అయితే చాలా పెద్ద స్క్రీన్. అండ్ ఇందులో మనకి 6000 బ్యాటరీ పవర్ అయితే ఇచ్చారు. మనకి అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. మీరు మూవీస్ చూసినా, గేమ్స్ ఆడినా, లేదంటే మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కానీ 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ మొబైల్. ఎందుకంటే 6000 mAh అంటే చాలా పెద్ద బ్యాటరీ. అండ్ 6.8 ఇంచెస్ స్క్రీన్ అంటే ఈ మూడు విధాలా కానీ మీరు ఎలా యూజ్ చేసినా మొబైల్ అనేది ఖచ్చితంగా 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Helio G37 ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ ప్రాసెసర్ 4G ప్రాసెసర్. మనకి నార్మల్ డే టు డే యూసేజ్లో చాలా బాగుంటుంది. అండర్ 10K బడ్జెట్లో మనకి ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. అండ్ చిన్న గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఓవరాల్గా ఈ ప్రాసెసర్ మనకి అండర్ 10Kలో ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. అలాగే ఇందులో మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మన మొబైల్ని 4GB ర్యామ్ కదా, ఇంకో 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. టోటల్గా 7GB ర్యామ్ అయితే అవుతుంది. అలాగే ఇందులో ఇచ్చిన కెమెరా కూడా మంచి కెమెరానే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డబుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 8 MP వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డింగ్ 1080 30 fps వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇన్ఫినిక్స్ నుంచి ఈ 9000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అనేది అవుతుంది ఖచ్చితంగా. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ హార్ట్ వాల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మెన్షన్ చేశారు. అండ్ 50 MP మెయిన్ కెమెరాని అయితే బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే హైలైట్ చేస్తున్నారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి హైలైట్ చేస్తూ కనిపిస్తుంది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. అండ్ మొబైల్ కనిపిస్తుంది, మొబైల్ని పక్కన పెట్టేసి ఇంకేమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. అండ్ బాక్స్ లోపల చూసినట్లయితే ఛార్జర్ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ ఈ ఛార్జర్ మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. 10,000 బిలో కాబట్టి 18 watt అంటే ఇంకంతకు మించి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. అండ్ 18 watt కాబట్టి దగ్గర 2.5 hours వరకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికైతే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, యూజర్ మాన్యువల్, యాక్స్ క్లబ్ కార్డ్ అండ్ కేసును కూడా మనకి క్లియర్ కేస్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం విడిగా పర్చేస్ చేసే పని అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా మొబైల్ ఓవర్ లుక్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, మొబైల్ చూసినట్లయితే మనకి 6.8 ఇంచెస్ కాబట్టి ఫస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ 9000 బడ్జెట్లో ఇంత పెద్ద మొబైల్ చూస్తుంటే ఒక మినీ ట్యాబ్ మన చేతిలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవరైతే మీ పిల్లలకి మినీ ట్యాబ్ కొనిద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ప్రీమియంగా అయితే కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ కేస్ వేసి చూద్దాం ఈ మొబైల్ని. ఓవర్ లుక్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ కేస్ వేసినా కాబట్టి క్లియర్ కేస్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే రైట్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్. అండ్ సైడ్ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. మనకి ఈ మొబైల్ 3 స్లాట్తో వస్తుంది. 2 సిమ్స్ ఎట్ ఎ టైం వేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు. SD కార్డ్ యూజ్ చేసి మనం 1 TB వరకు మెమరీని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బాటంలో మెయిన్ స్పీకర్ కనిపిస్తుంది, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ కూడా బాటంలో అయితే ఇచ్చారు. అండ్
టాప్లో ఇంకా మనకి ఏమీ అయితే లేదు, ఎంటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే నేను కలుస్తాను. ఫటాఫట్ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఈ మొబైల్ ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఈ మొబైల్ ఎటువంటి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 9,000 బడ్జెట్లో ఉన్న మొబైల్ మనకి హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, డిస్ప్లే కూడా చాలా బ్రైట్ ఉంది, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి అండ్ 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కాబట్టి. బ్లోట్వేర్ కూడా చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ అయితే ఉంది. మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, మెమరీని ఫ్రీగా అయితే ఉంచుకోండి. అండ్ అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ అబౌట్లో చూసినట్లయితే ఈ మొబైల్ మోడల్ నెంబర్ అలాగే ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ 11 మీద ఈ మొబైల్ అనేది రన్ అవుతుంది. అలాగే ఈ మొబైల్లో మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 4GB వేరియంట్ కాబట్టి 3GB వరకు మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. అది మీ యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా ర్యామ్ అనేది ఎక్స్టెండ్ అనేది అవుతుంది. మీరు ఏ సెట్టింగ్స్ అనేది చేయాల్సిన పని అయితే లేదు. ఓవరాల్గా ఈ 9,000 బడ్జెట్లో ఈ మొబైల్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ నాకు మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెచ్డీలో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో మనకి ఎల్ఈడి ఫ్లాష్ కూడా, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కూడా మనకి ఇచ్చారు. నైట్ టైం సెల్ఫీస్ తీసుకుంటే చాలా బాగా పిక్చర్స్ అనేది వస్తాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.